హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ఈ వీడియో అయితే దీపావళి రోజు ఈవినింగ్ టైంలో తీసిన వీడియో. ఆ రోజు మా వారు ఇంట్లోకి వంటల్లోకి ఆనియన్స్ అయితే తీసుకొచ్చిండు. అవి అలాగే పెడితే మురిగిపోతాయని సంచిలో నుంచి తీసి కింద బెంచ్ కింద అయితే పోస్తున్నాము. ఒక సంచి కింద అడకనేసి ఉల్లిగడ్డలు అయితే పెడుతున్నాము. నేను మా వారు హెల్ప్ చేస్తున్నారు. పెళ్ళి కాకముందైతే ఏ కూరగాయలు తెచ్చినా మళ్ళీ మా అమ్మనే సర్దుకునేది. అంటే మార్కెట్ నుంచి మా అమ్మనే తెచ్చేది, ఇంట్లో కూడా మా అమ్మనే సర్దుకునేది. అంటే ఇంట్లో సర్దే ఓపిక కూడా నాకు లేకుండే, అంతా మా అమ్మనే చూసుకుంటుండే. ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి మనకు తప్పదు. ఈ ఉల్లిగడ్డలు కానీ కూరగాయలు కానీ కొన్ని కరవడం ఒక ఎత్తు అయితే వాటిని ఇంట్లో చక్కగా సర్దుకోవడం అదే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకు. అసలు ఓపిక ఉండదు అలాంటి ఈ కూరగాయలు కానీ ఉల్లిగడ్డలు కానీ ఇట్లా నీట్గా పెట్టుకోవడం. ఎంత నీట్గా పెట్టుకున్నా అవి రోజు రోజుకు పొట్టు ఊడి ఇల్లంతా అయితేనే ఉంటుంది. ఫ్యాన్ వేస్తే రోజు రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఓపిక లేకున్నా అలా రోజు క్లీన్ చేసుకుంటూ నీట్గా తింటేనే కదా మనము ఆరోగ్యంగా హెల్తీగా ఉండేది. అందుకని మనం హెల్తీగా ఉండాలంటే ఇల్లును నీట్గా సర్దుకోవడం తప్పదు. ఆ రోజు ఈవినింగ్ మా నాన్న వచ్చిండు మా నన్ను పాపను చూడడానికి. ఈవినింగ్ అయింది కాబట్టి మా నాన్నకైతే ఛాయ్ పెట్టిస్తున్నాను. ఛాయ్ తాగుకుంటూ కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము. అంటే మా చెల్లెళ్ళ గురించి, మా అమ్మ గురించి, మా పాప గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మా పాపనేమో ఆ టైంలో పడుకొని ఉండే కాబట్టి మా పాప వీడియోలో కనిపించట్లేదు. లేకపోతే మేము ఛాయ్ తాగుతున్నామంటే మా పాప కంపల్సరీ వస్తుంది నాకు మమ్మీ అనుకుంటూ బిస్కెట్ కోసం అన్న వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే మా నాన్న నేను ఏం మాట్లాడుకుంటున్నామంటే అడుగుతున్నాడు మా నాన్న ఎప్పుడు వస్తావు మా ఇంటికి అని. నేనేమో ఇప్పుడు ఏం పండగలు లేవు కదా నాన్న, ఇప్పుడు ఏం పని ఉంది రావడానికి అని అంటున్నా. అంటే మా నాన్న ఉండి పండగ లేకపోతే రావా, ఊకే వచ్చి ఒక వారం రోజులు ఉండి వస్తువులే అని అంటున్నాడు. సర్లే చూద్దామని చెప్పిన మా నాన్నకి రాననకుండా. ఇక్కడేమో ఇంకా ఆ రోజు టైం దీపావళి రోజు ఇప్పుడు 6-7 అయి ఉంటుంది అనుకుంటా. ఆ టైంలో మా పాప కోసమని దీపాలు ముట్టిస్తున్నాను. అంటే వాటికి పత్తి పెడుతున్నాను దీపం వెలిగించడానికి. ఇట్లా నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఇట్లా చేయడం. అది కూడా నా కోసం కాదు, మా పాప కోసం అయితే చేస్తున్నాను. ఇంట్లో ఆడపిల్ల ఉంటే అంతే కదా, ఏదేదో చేయాలనిపిస్తుంది. అందుకోసమే ఈరోజు నాకు అలవాటు లేకున్నా మా పాప కోసం అయితే అవి దీపాలు తీసుకొచ్చి ముట్టిస్తున్నాను. అంటే నేను చాలా మిస్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అట్లా చేయలేదు. అంటే క్రాకర్స్ కాలుస్తుంటే కానీ తక్కువ, అంత ఇష్టంతో కాల్చకపోతుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం అవి కాల్చడం అంటే. ఇంకా నాలాగా కూడా మన పిల్లలు ఉండొద్దు కదా, అన్నిట్లో ఉండాలి అన్నట్లు మా పాప కోసం అయితే కొన్ని అయితే మా వారు తీసుకొచ్చిండ్రు. మార్నింగే వెళ్ళి షాపింగ్ చేసి వచ్చినాము. ఇక దీపాలు వెలిగించి మా పాప చేతికి ఇవ్వగానే కళ్ళలో సంతోషం చూడంటే ఎగ్జైటింగ్గా చూస్తుంది. ఏంది ఇదంతా అన్నట్లు. ఫొటోస్ దిగు మమ్మీ అంటే సిగ్గు పడుతుంది ఫొటోస్కి దీపాలకి చూస్తూ. ఇక దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ ఆమె కోసం ఏవో చిన్న అగ్గిపెట్టెలాగా ఉంటే అది తీసుకొచ్చిండు. వాటిలో చిన్న చిన్న గుండ్లలాగా ఉంటాయి. అవి ఇట్లా నేలకేసి కొడితే టాప్ అంటున్నాయి, సౌండ్ వస్తుంది. ఇంకా అవి ఒక్కటి మాత్రం మా పాప కొట్టేసింది. ఇంకా మిగతావి ఏవి చూపించినా భయపడుతుంది. ఇంకా భయపడుతుంది కదా అని ఇంకా మేము కూడా వదిలేసినాము. ఇంకా మిగతావన్నీ ఇంకా మా మరిది కాల్చేసిండ్రు. ఇక నాకు ముందే భయం కాబట్టి నేను వాటికి దూరంగానే ఉన్నాను. అదేదో ఇట్లా తిప్పేవి ఉంటే అవి ఒక్కటి మాత్రం నేను ఒక్కటి కాల్చాను అంతే. ఇంకా నేనేవి కాల్చలేదు, మిగతావన్నీ మా వాళ్ళే కాల్చేసిండ్రు. మా పాపకు ఒకసారి ఫోటో కోసం అని ఇట్లా పట్టుకోవే అంటే పట్టుకోవట్లేదు, భయపడుతుంది. ఇంకా సర్లే అని వదిలేసినాం. ఇంకా నేనే కాల్చిన అవి కూడా. నా పెళ్ళైన తర్వాత దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం మా పాప పుట్టిన తర్వాతనే. అంటే లాస్ట్ ఇయర్, ఈ ఈ 2 years నుంచి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే ఇట్లా క్రాకర్స్ తెచ్చి కాల్చుకోవడం, అంతకుముందు కాల్చుకునే వాళ్ళం కాదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మేము దీపావళి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతకీ ఈ వీడియోని మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.